లలిత తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే పంజాబీ స్పెషల్ అయిన ఆలు పరోటా. దీన్ని పిల్లలు అయినా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కాస్త ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. మనం వీలైనంత సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకు పరోటా అనేది చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. లేదంటే పగులుగా ఉండి మనకు సరిగా రాదు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టుకుందాం. అలాగే మనకు దీనికి స్టఫింగ్ అవసరమయ్యే కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని బాగా ఉడికించి తొక్క తీసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ వేసుకొని ఈ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలుని ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ దీనికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనము ఈ బంగాళదుంపలు మనం ఉడికించినప్పుడు కాస్త తేమగా ఉంటుంది కాబట్టి ఈ తేమంతా ఇంకిపోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా మనం నిమ్మరసం చల్లుకొని ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. ఇది చల్లారిన తర్వాత మనకు పరోటాకి అవసరమయ్యేంత ఇలా కర్రీ తీసుకొని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా బాల్స్ లాగా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని తీసుకోవాలి. దీన్ని మరొకసారి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుందాం. ఇప్పుడు చపాతీకి సరిపోయేంత పిండిని తీసుకొని ఇలా మనం బొటన వేలుతో ప్రెస్ చేస్తూ ఇలా గుండ్రంగా చేసుకోవాలి. ఇలా గుండ్రంగా చేసుకున్న తర్వాత మనము ఈ స్టఫింగ్ కోసము ఈ కర్రీని ఇందులో పెట్టుకొని స్టఫ్ చేసుకుందాం. ఇలా అంతా చుట్టూ మనము ఇలా అనుకోవాలి. ఒకవేళ మనకు ఎక్స్ట్రా పిండి అనిపిస్తే మనం దాన్ని తీసేసుకోవచ్చు. మిగతా పిండినంతా కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై కాస్త పిండి చల్లుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దానిపై కాస్త పిండి చల్లుకొని ఈ పిండిని ఇలా మనం నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఇలా పరోటాని చేసుకోవాలి. మనము చపాతీ చేసేటట్టుగా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ చేస్తే ఇది లోపల ఉన్న స్టఫింగ్ అలా బయటకు వచ్చేసి మనము పరోటా చేసేటప్పుడు అంత నీట్గా అనిపించదు. అందుకని కాస్త నెమ్మదిగా ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా గుండ్రంగా చేసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిపై ఈ పరోటాని వేసుకొని కాల్చుకోవాలి. ఇది ఇలా 2 వైపులా కాల్చుకొని నెయ్యి రాస్తూ 2 వైపులా దూరగా వేగనివ్వాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వంటలు కావాలనిపించినా మీ కామెంట్స్ ద్వారా తెలపండి. తప్పకుండా ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా పొరలుగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎంత స్మూత్గా పొరలుగా ఎంత బాగా వచ్చాయో. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.